మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. లైఫ్ లెసన్స్ ఫ్రమ్ లార్డ్ శ్రీకృష్ణ. ఎవరు ఇయ్యనటువంటి గురుదక్షిణ తమ గురువుగారైన పాంచజన్యమునికి శ్రీకృష్ణుడు ఇస్తాడు. అసాధ్యమైనటువంటి చనిపోయిన వ్యక్తిని తిరిగి తీసుకొని వచ్చి గురుపుత్రుని గురువుకు గురుదక్షిణ ఇచ్చినటువంటి శిష్య చూడమని శ్రీకృష్ణ పరమాత్ముడు ప్రపంచానికి ప్రేమ గొప్పతనాన్ని చాటి చెప్పిన మహానుభావుడు. నిష్కల్మషమైన అవ్యాజమైన ప్రతిఫలాపేక్ష లేనటువంటి ప్రేమ ఎలా ఉంటుందో ప్రపంచానికి తెలియజేశాడు. తనను ప్రేమించి ఉత్తరం రాసిన రుక్మిణీదేవిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. ప్రపంచంలో మొదటి ప్రేమలేఖ రుక్మిణి శ్రీకృష్ణుడికి రాసిందే అవుతుంది. మొదటి ప్రేమ వివాహం కూడా రుక్మిణి శ్రీకృష్ణులదే అవుతుంది. డిగ్నిటీ ఆఫ్ లేబర్ను ప్రపంచానికి తెలియజేసినటువంటి వ్యక్తి శ్రీకృష్ణ పరమాత్ముడు. ఆ రోజుల్లో కూడా ఎక్కువ తక్కువ అనే భావన అందరిలోనూ ఫాల్స్ ప్రెస్టేజ్ ఉండేది. మహాభారత యుద్ధానికి ముందు అతిరథ మహారథుల పేర్లలో తన పేరు లేదని అలిగి భీష్ముని నిందించి వెళ్ళిపోతాడు కర్ణుడు. ఆ రోజు రథసారథ్యం అంటే చిన్న చూపే ఉండేది. డ్రైవర్ అనే చులకన భావన ఆ రోజు ఉండేది. అడగకపోయినా అర్జునునికి రథసారథిగా ఉండి ఒక డ్రైవర్గా ఉండి విజయాన్ని చేకూర్చి ప్రపంచానికి డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటే ఏమిటో తెలియజెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ. మనం ఏ పని చేశామన్నది ముఖ్యం కాదు, అది ఎలా చేశామన్నది ముఖ్యం. దానివల్లే మనకు గుర్తింపు లభిస్తుంది, గౌరవం కలుగుతుంది. అందుకే తాను ఆయుధం పట్టి యుద్ధం చేయకపోయినా కేవలం రథ సారథ్యం వహించినప్పటికీ ఒక డ్రైవర్గా మహాభారత యుద్ధంలో ఉన్నప్పటికీ మహాభారతంలో హీరో ఎవరు అంటే శ్రీకృష్ణుడనే అందరూ అంగీకరిస్తారు. అదే డిగ్నిటీ ఆఫ్ లేబర్. ఇక ప్రపంచమంతా తనను ప్రేమిస్తున్నప్పటికీ తనకు ఎవరితో ఎలాంటి భౌతిక సంబంధం లేదు అని చేయడానికి నెమలి పించం ధరిస్తాడు. కృష్ణుడు అందరివాడు. అతనికి ఎవరితో ఎలాంటి ప్రత్యేకమైన సంబంధం ఉండదు. కేవలం భక్తికి మాత్రమే అతను లొంగిపోతాడు. భక్త వత్సలుడు. ఎందుకంటే చాలా 16,000 మంది భార్యలు అని శ్రీకృష్ణుడిని మనం గురించి మాట్లాడుకున్నా, నిజానికి కృష్ణుడు యోగులలో యోగేశ్వరుడు, గురువులలో జగద్గురువు శ్రీకృష్ణుడు. ఆయనకు లోకమంతా సమానమే. అలాంటి పరమాత్మ ఆ పరిశుద్ధ భావన తెలియజేయడానికే నెమలి పించం ధరిస్తాడు. ప్రకృతిలో అద్భుతమైన ప్రాణి నెమలి. ఆడ మగ భౌతిక సంబంధం లేనటువంటి పవిత్రమైన ప్రాణి నెమలి. ఇక రాజసూయ యాగం జరుగుతున్నప్పుడు ధర్మరాజు భీష్మ పితామహుని వద్దకు వెళ్ళి అగ్రతాంబూలం చీఫ్ గెస్ట్గా ఉండవలసిందిగా కోరినప్పుడు భీష్మాచార్యులు ఈ అగ్ర తాంబూలానికి నిజమైన అర్హుడు ఈ లోకంలో శ్రీకృష్ణుడే,
ఆయనే యోగేశ్వరుడు, ఆయనే జగద్గురువు, ఆయనే సర్వజ్ఞుడు. ఆయన ఉండగా ఇక ఆ అగ్రతాంబూలం మనం వేరే వాళ్లకు ఇచ్చే ఆలోచనే లేదు. కాబట్టి ఆ శ్రీకృష్ణుడే దీనికి నిజమైన అర్హుడు అని చెప్పినప్పుడు ధర్మరాజు, పాండవులు శ్రీకృష్ణుడిని చీఫ్ గెస్ట్గా అగ్రతాంబూలం ఇవ్వడం జరుగుతుంది. మిత్రులారా, జీవితం ఎలా జీవించాలో శ్రీకృష్ణుడు ప్రపంచానికి తెలియజేస్తాడు. కలకానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు. కలకానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు. అగాధమౌ జలనిధిలోన ఆనిముత్యమున్నటులే శోకాల మడుగున దాగి సుఖమున్నదిలే. కల కానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోని బలి చేయకు. కష్టసుఖాలు వస్తూ పోతూ ఉంటాయి. వాటిని తట్టుకొని నిలబడమే జీవితం. శీతోష్ణ సుఖదుఖాలలో స్థితప్రజ్ఞతతో ఉండడం, ఎల్లప్పుడూ సంతోషంగా ఆనందంగా ఎలా ఉండాలో శ్రీకృష్ణ పరమాత్ముడు తన జీవితం ద్వారా మనకు తెలియజేస్తాడు. పుట్టుక నుంచి అనేక కష్టాలను అనుభవించినప్పటికీ శ్రీకృష్ణ పరమాత్ముడు ఏనాడు విచారవదనంతో కనిపించలేదు. ఎప్పుడు చెక్కు చెదరని చిరునవ్వుతో, ఆ చిరు దరహాసంతో దర్శనమిస్తాడు. శ్రీకృష్ణుడు అనగానే మన మనసులో చిరు దరహాస ముగ్ధ మనోహర దివ్య సుందర రూపం దర్శనమిస్తుంది. అందుకే బీ ఆల్వేస్ ప్లేఫుల్ త్రూ అవుట్ ద లైఫ్ ఈవెన్ ఇన్ డిఫికల్ట్ సిచ్యువేషన్స్ అని శ్రీకృష్ణుడు మనకు ఎలా జీవితంలో ఆ దివ్యానందాన్ని అనుభవించాలో, ఎలా సంతోషంగా ఎప్పుడూ ఉండాలో మనకు ఆయన జీవితం ద్వారా తెలియజేస్తాడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు ఎప్పుడు ఏ పదవిని ఆశించలేదు. అనామికత సందేశం, అదే హైందవ జీవన సారం. పేర్ల కోసం, పదవుల కోసం ప్రాకులాడడం జీవితం కాదు. సర్వశక్తి సంపన్నుడు, సర్వజ్ఞుడు అయినటువంటి పరమాత్ముడు ఏనాడు రాజ్యాధికారం కోసం కానీ, సింహాసనం కోసం కానీ శ్రీకృష్ణుడు ప్రయత్నించలేదు. కేవలం దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ధర్మ సంరక్షణ కోసం మాత్రమే ప్రయత్నం చేశాడు. హీ నెవర్ టుక్ ఎనీ పోస్ట్ బట్ ఈజ్ ద హీరో ఇన్ మహాభారత. అదే దివ్య సందేశం. పదవుల కోసం, అధికారం కోసం ప్రాకులాడడం కాదు, ఆదర్శంగా ఆనందంగా ఎలా జీవించాలో ప్రపంచానికి చాటి చెప్పాడు. ప్రపంచాన్ని కాదు, పరమాత్మను పట్టుకుంటే తరిస్తావు అంటాడు. కోరికలే దుఃఖానికి కారణం, కామమే మనిషిని పతనం చేస్తుంది అంటాడు. సజ్జన సాంగత్యం వల్లే మనిషి ఉన్నతిని పొందుతాడు అని. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. మన జీవితం చరితార్థం కావాలంటే, పరమ పురుషార్థమైన మోక్షాన్ని పొందాలంటే నీ సాంగత్యం దానికి మూలం అంటాడు. అందుకే ఎవరితో సాంగత్యం చేస్తున్నావో, ఏ విషయం పట్ల నీ మనసు ఆలోచిస్తూ ఉందో దానివల్లే నీ జీవితం ఆధారపడి ఉంటుంది దాని మీదే అని అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ప్రపంచానికి తెలియజేస్తాడు. నీ మనసే నీకు శత్రువు, నీ మనసే నీకు మిత్రుడు అంటారు. టెల్ మీ యువర్ ఫ్రెండ్స్, ఐ విల్ టెల్ యూ హూ యు ఆర్ అన్నట్టు. మరి మన మిత్రులు మంచివారైతే మనం మంచివారం, మనం మంచివారమైతే మన మిత్రులు కూడా మంచివారే. బర్డ్స్ ఆఫ్ సేమ్ ఫెదర్ ఫ్లక్ టుగెదర్ అన్నట్టు
మరి మంచి వాళ్ళంతా ఒకవైపు, చెడ్డ వాళ్ళంతా ఒకవైపు ఆకర్షించబడతారు. అదేవిధంగా ఉద్ధరే ఆత్మనాత్మానం, నిన్ను నువ్వు ఉద్ధరించుకో, నీ మనసే నీకు శత్రువు, నీ మనసే నీకు మిత్రుడు అంటారు. యువర్ మైండ్ కెన్ బి యువర్ బెస్ట్ ఫ్రెండ్, అదర్వైజ్ ఇట్ బికమ్స్ యువర్ వర్స్ట్ ఎనిమీ అంటారు. అందుకే మనం మనస్సును బుద్ధిచే నియంత్రించగలిగిన వాడే ఉన్నతిని పొందుతాడు. వేద విహిత కర్మలను చేయడానికే నీకు అధికారం ఉంది, కానీ ఆ కర్మ ఫలితాలపై అధికారం లేదు అంటాడు. అట్లనే కర్మలను చేయడం మానరాదు అంటాడు. ప్రయత్నం మనం చేయాలి, ఫలితం ఆ పరమాత్మకు వదిలిపెట్టాలి. అదే కర్మ సిద్ధాంతం. ఎవరు ఏ రూపంలో కొలిచినా వారికి నేను ఆ రూపంలోనే దర్శనమిస్తాను. అన్ని ధర్మాలను పక్కన పెట్టి ఎవరైతే నన్ను సంపూర్ణ శరణాగతి చేస్తారో వారి యోగక్షేమాలు నేనే వహిస్తాను. ఇలా అనేక విధాలుగా మనకు మార్గదర్శనం చేసి జ్ఞానాన్ని ఉపదేశించి కర్మ సిద్ధాంతాన్ని అందించి మనల్ని చేసినటువంటి మహానుభావుడు శ్రీకృష్ణ పరమాత్ముడు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. అన్ని విధాలైన ధర్మాలను విడిచిపెట్టి కేవలం నాకే శరణాగతి చేయుము, నేను నిన్ను అన్ని పాపాల నుండి విముక్తి చేస్తాను, నీ యోగక్షేమాలను నేనే వహిస్తాను అని సాక్షాత్తు ఆ పరమాత్ముడే మనకు నమ్మకం కలిగిస్తూ ఉన్నప్పుడు ఇక చింతించిన అవసరం లేదు. ఆ శ్రీకృష్ణ పరమాత్ముని చరణార విందాలను నమ్ముకొని ఉన్నవారికి ఎలాంటి కష్టాలు ఉండవు. మరి ఆయనే మన యోగక్షేమాలను చూసుకుంటారు. ఆ పరమాత్ముని సంపూర్ణ శరణాగతిలో మనం తరించాలని కోరుకుంటూ జయ శ్రీకృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం తత్సత్.